వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి కందిపప్పుతో పప్పు చారు తయారు చేసేది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. కందిపప్పును చారు చేయడానికి ఫస్ట్ కందిపప్పుని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఈ విధంగా దగ్గరికి అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్, కారము, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు అయిన తర్వాతకి తిప్పుకోవాలి. ఈ విధంగా దగ్గరగాని రుబ్బుకోవాలి. మెత్తగా అయిందాక పప్పు ఈ విధంగా రుబ్బుకొని చింతపండు వేసుకోవాలి. చింతపండుతోటి చారు చేసుకొని దీనికి తగినట్లుగా చింతపండు పులుసు పోసుకొని చారు మనకి ఎంత కావాలో చూసుకొని పోసుకోవాలి. పప్పు చారు చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ కలుపుకునేటప్పుడే మనము అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలాగా చేసుకుంటేనే పప్పు టేస్ట్గా వస్తుందండి. మనం కలుపుకునే దాన్ని బట్టే పప్పు అనేది కుదురుతుంది. ఈ విధంగా చారైనా పులుపు అన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ చారు అంతా కూడా కాగనివ్వాలి కొద్దిసేపు. ఈ విధంగా చారు కాగుతుంటే మరొక పక్క స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పోపు చేసుకోవాలి. 2 గరిటెల పప్పును బట్టి పోసుకోవాలండి. ఆయిల్, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలి. మెంతులు కొన్ని వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాతకి ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తుంచుకున్న ఎండుమిర్చి 2 వేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయినాక ఉల్లిగడ్డ అంతా కూడా ఉడికినాక ఒక్క 2 నిమిషాలు ఇట్లనే నూనెలో వేయించుకోవాలి. ఇంగు కొద్దిగా వేసుకోవాలి. పప్పు కూడా కాగింది. ఈ విధంగా పప్పు వేడి చేసుకొని పోపు వేసుకుంటే చారు చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు పెట్టుకున్నది పోపు వేసుకోవటమండి. చాలా సింపుల్గా కొంచెం ఓపిక చేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ కనుక తక్కువ పడితే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంతేనండి సింపుల్గా పప్పుచారు చేసే విధానం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.